శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 25వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, ఈ వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకుంటే వారం మొత్తం అద్భుతంగా యోగిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సంతానంలో మగపిల్లల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి, లేకపోతే వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఈ వారం మేషరాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న స్థాయిలో విద్యలో రాణించగలుగుతారు. అలాగే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా విజయం సాధించే అవకాశం మేషరాశి విద్యార్థులకు ఈ వారం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా వ్యాపారాలు చేసుకునే మేషరాశి వాళ్ళకి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా మేషరాశి స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బులు కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఈ శుక్రుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి. శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి దంపతులు అంటే భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 2వ సంచారం యోగించటం లేదు. తర్వాత 5 రోజులు 3వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే ఆదివారం సోమవారం కుజుడి బలం లేకపోయినా మంగళవారం నుంచి శనివారం వరకు కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ప్రాపర్టీ కొన్నా అమ్మినా లాభం అనేది ఎక్కువగా వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకు కూడా మంగళవారం నుంచి శనివారం వరకు ఈ వారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీర్చడానికి కూడా అనుకూలత ఉంది. సోదరులతో కానీ సోదరీమణులతో కానీ ఏమైనా గొడవలు ఉంటే, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి సోదర సోదరీమణులతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మంచి రిలేషన్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి మంగళవారం నుంచి శనివారం వరకు బలం బాగుంది. ఎందుకంటే ఈ 5 రోజుల్లో కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు. అలాగే మేషరాశికి గురుబలం అద్భుతంగా ఉంది, శని బలం అద్భుతంగా ఉంది కాబట్టి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ధనపరంగా కానీ వృత్తిపరంగా కానీ బాగుంటుంది. అయితే 12వ ఇంట్లో రాహు సంచారం వల్ల మాత్రం ఖర్చులు అవుతూ ఉంటాయి. ఆ ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. రహస్య శత్రువులు ఉంటారు. ఈ రహస్య శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగాలంటే అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోవాలి. రోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. ఈ వారం మొత్తం విష్ణు సహస్రనామం చాంటింగ్ వింటే మంచిది. అలాగే మేషరాశి వాళ్ళకి శుక్రుడి బలం కూడా లేదు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి. అందువల్ల మేషరాశి వాళ్ళు రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదివినా విన్నా చాలా మంచిది. లేదా రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివినా అనుకూల ఫలితాలు వస్తాయి. రవి బలము శుక్రుడి బలము పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు బెల్లం గోమాతకు తినిపించటం, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించటం మంచిది. అలాగే కేజింబావు గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా రవి శుక్రుడు ఈ 2 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి.
రాజకీయ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, ఈ రంగంలో ఉన్నవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 3వ స్థానంలో వృషభ రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి ఈ వారం వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వృషభ రాశి వాళ్ళ సంతానంలో స్త్రీ సంతానం ఈ వారం మంచి ఉన్నత స్థాయికి ఎదగటం, వాళ్ళ వల్ల పేరు తెచ్చుకోవటానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 1, 2 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం వృషభ రాశికి లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్ల పరంగా జాగ్రత్తగా చూసుకొని ప్రాపర్టీ కొనటం అమ్మటం చేయాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి దశమంలో శని సంచారం ఉండటం వల్ల శని భగవానుడు వృత్తిపరంగా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ ఇబ్బంది అధిగమించాలంటే వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి 8 ప్రదక్షిణాలు చేసి వస్తూ ఉంటే వృషభ రాశి వాళ్ళకి దశమంలో శని వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే గురువు శని దృష్టి నుంచి బయటకు వచ్చినప్పటికీ వృషభ రాశి వాళ్ళకి పూర్తిగా గురుబలం లేదు. కాబట్టి గురుబలం పెరగటం కోసం రోజు పసుపు నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తూ ఉండాలి. అలాగే రాహు బాగున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర రోజు దీపం పెడితే మంచిది. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి హ్రీం విష్ణవే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. దీన్ని విష్ణు రహస్య మంత్రం అంటారు, చాలా శక్తివంతమైంది. వృషభ రాశి వాళ్ళు హ్రీం విష్ణవే నమః చదువుకుంటే ఈ వారం మొత్తం బాగుంటుంది. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు బాలేడు కాబట్టి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో వీలైనప్పుడు రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే కుజుడి బలం పెరుగుతుంది, వారం అంతా బాగుంటుంది. అలాగే రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఈ విధి విధానాలు పాటిస్తే ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. మంచి ఇంక్రిమెంట్తో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగించి ప్రమోషన్ వచ్చే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఉంది. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం ఉంది. వ్యవసాయ రంగంలో మంచి ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. తండ్రి వైపు నుంచి ఏవైనా ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే వాటి కోసం ఈ వారం ప్రయత్నించుకుంటే మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా పిత్రార్జిత ఆస్తులు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 2వ స్థానంలో బాగున్నాడు. మిథున రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, క్లాసులో నెంబర్ 1గా ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు, కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఈ వారం ఉంది. బిజినెస్ కూడా ఇంతకుముందు వారం కంటే చాలా అద్భుతంగా సాగుతుంది. బిజినెస్లో ఊహించిన దానికంటే మిథున రాశి వాళ్ళు ఎక్కువ లాభాలు ఈ వారం సంపాదిస్తారు. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బాగా లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి రిలేషన్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే కుజుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రధానంగా కుజుడు మొదటి 2 రోజుల్లో 12వ సంచారం, తర్వాత 5 రోజుల్లో 1వ సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, కనుదిష్టి ఉంటుంది, శత్రుబాధలు ఉంటాయి, మీకు కూడా కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారం కుజుడి బలం తక్కువగా ఉంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. కనుదిష్టి నుంచి బయటపడటానికి వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గరుంచుకోండి.
అలాగే మిథున రాశి వాళ్ళకి రాహువు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి గురువు వ్యయంలో ఉన్నాడు, అంటే శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి అధిష్టాన దైవమైన నరసింహస్వామిని ఎక్కువ పూజించాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం మిథున రాశి వాళ్ళు రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా చాలా అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, అలాగే ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని ఈ వారం వీలైనప్పుడు వెలిగించుకోవటం ద్వారా వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తెరిపించటం, లేదా 1.5 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే కూడా కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ఆఫీసులో మాట్లాడేటప్పుడు కొలీగ్స్తో కానీ బాస్తో కానీ అనవసరంగా గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా గొడవ రాకుండా మాట అదుపులో ఉంచుకొని ఆఫీసులో పనిచేసే చోట మాట్లాడాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా నోటికి సంబంధించిన సమస్యలు, అంటే దంతాలు, చిగుళ్ళు, వీటికి సంబంధించి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడకపోతే ఈ వారం శత్రువులు పెరుగుతారు. అదేవిధంగా ఈ వారం మొత్తం బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే అంతగా ర్యాంకులు రావు. ఉద్యోగం కోసం కూడా బాగా కష్టపడి ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా కొన్ని ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి బలం లేదు. శుక్రుడు 3వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి అక్క చెల్లెళ్ళ వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం మొత్తం అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. కుజుడు మాత్రం ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ సంచారం చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆ తర్వాత 5 రోజులు 12వ సంచారంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే కర్కాటక రాశి వాళ్ళు ఒక మంచి ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా, మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా ఆదివారం, సోమవారం ఈ 2 రోజుల్లో ఈ వారంలో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చేసుకోండి. మంగళవారం నుంచి శనివారం వరకు మాత్రం దానికి అంత పూర్తిగా బలం కనిపించడం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసుకోవాలన్నా ఈ వారంలో ఆదివారం, మంగళవారం ఈ 2 రోజుల్లో చేసుకుంటే మంచిది. అప్పులు తీర్చాలన్నా ఈ 2 రోజుల్లో బలం బాగుంది. బ్రదర్స్తో ఉన్నటువంటి గొడవలు క్లియర్ చేసుకొని వాళ్ళతో రిలేషన్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా, బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ పొందాలన్నా కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఆదివారం, సోమవారం ఈ 2 రోజుల్లో ఈ వారం బలం ఎక్కువ ఉంది. కర్కాటక రాశికి గురుబలం ఉంది కాబట్టి చాలా వరకు సమస్యలు ఉండవు. గురుబలం కాపాడుతూ ఉంటుంది కాబట్టి గ్రహాల వ్యతిరేకత ఉన్నా కూడా ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మళ్ళీ అన్నీ కూడా అనుకూలంగానే వెళుతూ ఉంటాయి. అయితే అష్టమ శని దోషం ఉంది. దీనివల్ల మాత్రం 100% కష్టపడితే 50% ఫలితము. అప్పుడప్పుడు అనారోగ్య సమస్యల వల్ల చికాకులు, కుటుంబ కలహాల వల్ల చికాకులు ఇలాంటివి ఉంటాయి. ఈ అష్టమ శని దోషం పోగొట్టుకోవాలంటే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు వీలైనప్పుడల్లా ఈ వారంలో ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. అష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే కర్కాటక రాశికి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలము లేదు. కుజుడు మొదటి 2 రోజులు బాగానే ఉన్నాడు, తర్వాతే కుజుడు బలం తగ్గింది. రవి, బుధుడు, శుక్రుడు వారం మొత్తం బలంగా లేరు కాబట్టి రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఎవరైనా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు కనీసం చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం లేదా చదవటం చేయాలి. అప్పుడు రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం కూడా ఈ వారం మొత్తం తక్కువగా ఉంది. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ప్రధానంగా అక్క చెల్లెళ్లతో జాగ్రత్తగా మాట్లాడాలి. కర్కాటక రాశి వాళ్ళు అక్క చెల్లెళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ శుక్రుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వింటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించాలి. అదేవిధంగా 1.5 కేజీ గోధుమలు, 1.5 కేజీ పెసలు, 1.5 కేజీ బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా
రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి సంబంధించి కానీ, హృదయానికి సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆఫీసులో కూడా సహోద్యోగులతో, బాస్తో గొడవలు రాకుండా మాట్లాడుకోవాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అవుతాయి. బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో సింహరాశికి ఉన్నాడు. బుధుడి బలం లేదు, సింహరాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు ఎంత బాగా చదివినా పరీక్షలో సరిగ్గా రాయలేకపోవటం, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి ఆ సమయానికి గుర్తు రాకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు ఎంత బాగా ఇంటర్వ్యూ చేసినా చివరి రౌండ్లో మిస్ అయిపోవటం, ఉద్యోగం కోల్పోవటం జరుగుతుంది. వ్యాపార పరంగా కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా చివరికి కొద్దిగా ఖర్చు పెరుగుతూ ఉంటుంది. వ్యయంలో బుధుడు ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని ఒడిదుడుకులు ఈ వారం ఉంటాయి. శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులున్నా మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని మీ పనులు పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అలాగే కళారంగంలో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటివి చేసే వాళ్ళకి, హోటల్ చేసే వాళ్ళకి వాక్చాతుర్యంతో ధనలాభం పొందే యోగం బాగా కనిపిస్తోంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం, తర్వాత 5 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. 11వ సంచారం యోగిస్తుంది. కాబట్టి మంగళవారం నుంచి శనివారం మధ్యలో సింహరాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనటానికి బలం ఉంది, లేదా ప్రాపర్టీ అమ్మటానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అవ్వటానికి సింహరాశి వాళ్ళకి మంగళవారం నుంచి శనివారం వరకు బలం అద్భుతంగా ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా మంగళవారం నుంచి శనివారం వరకు బలం అద్భుతంగా ఉంది. అలాగే సింహరాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే అష్టమ రాహుదోషం కూడా ఉంది. ఈ అష్టమ రాహుదోషం ఏం చేస్తుందంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇస్తుంది, లేదా అనారోగ్య భావన ఇస్తుంది. స్టమక్ రిలేటెడ్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ డిసీజెస్ ఇలాంటివి అష్టమరాహు ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అవి రాకుండా ఉండాలంటే అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించండి. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మ దీపాలు పెడితే ఈ అష్టమ రాహుదోషం తొలగిపోతుంది. అలాగే గురుబలం కూడా తక్కువ ఉంది, దానివల్ల కూడా సింహరాశి వాళ్ళకి ఖర్చులు ఉంటూ ఉంటాయి. గురుబలం పెరగటానికి శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడు బాగున్నాడు. అలాగే కుజుడు కూడా మొదటి 2 రోజుల్లో బాగోకపోయినా తర్వాత అద్భుతంగా ఉన్నాడు. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము లేదు. ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చాంటింగ్ చదవటం లేదా వినటం చేయాలి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు పంతులు గారికి దానం ఇచ్చినట్లయితే రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించుకోవటం ద్వారా సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో మీ కొలీగ్సే మిమ్మల్ని బ్లేమ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. మీ బాస్ కూడా మీ మీదకు తప్పు నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ మీదకు తప్పులు రాకుండా ఆఫీసులో జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయాల్లో కూడా మీకు రహస్య శత్రువులు పెరుగుతారు, వెన్నుపోటుదారులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువులు కూడా అనవసరంగా మీ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. ఈ విషయాల్లో కన్యారాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కన్యారాశికి 11వ స్థానంలో బాగున్నాడు. కన్యారాశి విద్యార్థులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, క్లాసులో మంచి స్థాయిలో ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించడం, కావాల్సిన సీట్లు తెచ్చుకోవటం ఇలాంటివి కన్యారాశి విద్యార్థులకు ఈ వారం బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నిస్తే ఈ వారం వస్తుంది. వ్యాపారంలో కూడా కన్యారాశి వ్యాపారస్తులకి ఈ వారం చాలా బాగా లాభాలు వచ్చే సూచనలోనే వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు జన్మంలో బాగున్నాడు. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీరేం మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు మీ పట్ల ఆకర్షితులు అయిపోవటానికి కన్యారాశి వాళ్ళకి ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసే వాళ్ళకు కూడా కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ వారం లాభాలు వస్తూ ఉంటాయి. కుజుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని వెరిఫై చేసుకొని ప్రాపర్టీస్ కొనటం, అలాగే ప్రాపర్టీ అమ్మేటప్పుడు కూడా ఎక్కువ రేట్ వచ్చేలాగా ప్రయత్నం చేసుకొని అమ్మటం చేయాలి. రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, జాగ్రత్తగా ఆలోచించి డీల్స్ చేసుకోవాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అయినా కన్యారాశి గురుబలం బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా కానీ, కెరీర్ వైజ్ కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ క్లియర్ అయిపోతాయి. శని కూడా కన్యారాశికి బాగున్నాడు కాబట్టి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అయితే రాహుకేతువులు కన్యారాశికి బాలేరు. దానివల్ల పళ్ళెల్లో అదృష్టం ఉన్న నోటికి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అది పోవాలంటే, పళ్ళెల్లో ఉన్న అదృష్టం నోటికి రావాలంటే కన్యారాశి వాళ్ళు దేవాలయంలో జంటనాగుల విగ్రహాలకి పాలు పోస్తూ ఉండండి. ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర దీపం పెట్టుకోవటం, ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం చేసుకోండి. జంటనాగుల విగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకుంటే రాహుకేతువుల బలం పెరుగుతుంది. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు. బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, మళ్ళీ కుజుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి విష్ణు పంజర స్తోత్రం చదవటం వింటం చేస్తే చాలా మంచిది. అలాగే నానబెట్టిన గోధుమల బెల్లంతో కలిపి ఆవుకు తినిపిస్తే మంచిది. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇస్తే కూడా రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేస్తే చాలా మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అసలు ఆఫీసులో ఇంక్రిమెంట్స్ కోసం తులారాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నించుకోవాల్సిన వారంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కొలీగ్స్ అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు, బాస్ మీకు సపోర్ట్గా ఉంటాడు. మంచి ఇంక్రిమెంట్తో కూడినటువంటి అద్భుతమైన ట్రాన్స్ఫర్కి అవకాశం ఉంది. మీకు కావాల్సిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం తులారాశి వాళ్ళకి ఈ వారం ఉంది. ఆఫీసులో మంచి రికగ్నైజేషన్ వస్తుంది, కొత్త హోదా, కొత్త గౌరవం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాలిటిక్స్లో కూడా మీరు చక్రం తిప్పే అవకాశం ఉంది. ఫాదర్ సైడ్ బంధువులు మీకు ఫేవరబుల్గా ఉంటారు. ఫాదర్ సైడ్ నుంచి ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే తులారాశి వాళ్ళు ఈ వారం గట్టిగా ప్రయత్నించుకుంటే ఆ ప్రాపర్టీస్ వచ్చే యోగం ఉంది. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తులారాశి విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాలి, అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. జాబ్ కోసం కూడా బాగా హార్డ్ వర్క్ చేసి బాగా పర్ఫామ్ చేస్తేనే ఇంటర్వ్యూలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అంత ఈజీగా జాబ్ రావటం అనేది ఈ వారం బలం లేదు. అలాగే బిజినెస్, వ్యాపారం కూడా మీరు ఎంత బాగా చేసినా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. బుధుడి బలం లేదు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తులారాశి వాళ్ళకి ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే శుక్రుడు 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి పురుషులు స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న విషయాల గొడవలు అవుతే కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. అదేవిధంగా కుజుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అంటే కుజుడు వీక్గా ఉన్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం, అష్టమ కుజ దోషం. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఆదివారం, సోమవారం తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా జర్నీస్ చేయాలి, లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. అలా అవ్వకుండా వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం, దుర్గాదేవి చాంటింగ్స్, ఆంజనేయ స్వామి చాంటింగ్స్ వింటూ జర్నీస్ చేయటం మంచిది. తర్వాత మంగళవారం నుంచి శనివారం వరకు కూడా కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తులారాశి వాళ్ళకి రాహు బలం బాగుంది కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్కి మాత్రం బలం అద్భుతంగా ఉంది. కానీ గురు బలం లేదు. అష్టమ గురువు నడుస్తున్నాడు. ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, డబ్బు నిలబడదు. ఈ సమస్య లేకుండా ఉండాలంటే శివాలయ దర్శనం చేసుకోండి. ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఇలా గురుస్వరూపమైనటువంటి టెంపుల్స్కి గురువారం రోజు వెళ్తూ ఉండండి. అప్పుడు అష్టమ గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. తులారాశికి ప్రధానంగా రవి బాగున్నాడు. బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు.
కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవుని దర్శనం చేసుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం. అలా చదవటం వీలు కాకపోతే శ్రీమాత్రే నమః అని వీలైనన్నిసార్లు అనుకోవటం చేస్తే కనుక అప్పుడు తులారాశి వాళ్ళకి శుక్రుడి బలం అనేది పెరుగుతుంది. అదేవిధంగా కుజుడి బలం కూడా లేదు. కుజుడి బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ కుజదోషం మొత్తం కూడా ఈ వారం తులారాశి వాళ్ళకి తొలగిపోతుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి దశమంలో యోగిస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే యోగం ఈ వారం ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నించండి. అలాగే వృత్తిపరంగా కూడా మంచి పదోన్నతి, మంచి అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి వృశ్చిక రాశి వాళ్ళకి బలం బాగుంది. 10th హౌస్లో రవి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటం, ముఖ్యమైన డిస్కషన్స్ చేయటం, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయటం, గవర్నమెంట్ పరంగా పొందే బెనిఫిట్స్ పొందటానికి ఈ వారం బలం అనేది వృశ్చిక రాశికి చాలా ఎక్కువగా ఉంది. అలాగే బుధుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశికి బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. బిజినెస్ కూడా కొంత అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా కొంత పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ధనప్రాప్తి యోగం బాగుంటుంది. సినిమా టీవీ రంగాల్లో మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ క్లియర్ అయిపోతాయి, వాళ్ళ మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా ఉంటుంది. 11వ స్థానంలో శుక్రుడు ఉన్నాడంటే సమస్త సంపదలు ఇస్తాడు కాబట్టి డబ్బు పరంగా ఇబ్బందులున్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా బాగుంటుంది. సినిమా టీవీ రంగాల్లో కూడా సక్సెస్ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటివి చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కుజుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం, లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గొడవలు అవుతాయి. తర్వాత 5 రోజులు 8వ సంచారం. ఈ టైంలో జర్నీస్ జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఏవైనా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కుజుడి బలం ఈ వారం లేదు. వృశ్చిక రాశికి గురుబలం బాగుంది. గురుబలం బాగుంది కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా కెరీర్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్, ఫ్యామిలీ వైజ్ అవన్నీ క్లియర్ అయిపోతాయి. అయితే అర్ధాష్టమ శని దోషం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని దోషం ఉంది. గురుబలం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినా అర్ధాష్టమ శని డిలే చేస్తూ ఉంటాడు. ప్రతిదీ లేట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. తక్కువ అవుట్పుట్కి ఎక్కువ హార్డ్ వర్క్ చేయటం, మీ మిస్టేక్ లేకుండానే రిలేషన్స్తో గొడవలు అవటం, ఇవన్నీ అర్ధాష్టమ శని దోషం వల్ల అవుతూ ఉంటాయి. ఆ దోషం పోవాలంటే నల్ల కుక్కకు పెరుగన్నం తినిపిస్తూ ఉండండి, లేదా నువ్వులతో చేసిన ఐటమ్స్ ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. ఇవి చేస్తే కనుక ఈ అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాలేడు, కుజుడు బాలేడు. బుధుడు బాగుండాలంటే అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగిస్తూ ఉండాలి. సంకటనాశక గణేష స్తోత్రం లేదా గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ చదవటం లేదా వింటం చేయాలి. అప్పుడు బుధుడు యోగిస్తాడు. నానబెట్టిన పెసల ఆవుకు పెట్టడం, కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి బలం కూడా లేదు కాబట్టి కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం కార్తికేయాయ నమః. ఈ మంత్రం చదువుకుంటూ ఉండాలి. అలాగే దీంతోపాటు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, చదవటం చేస్తే ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం
రవి భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీస్లో సహోద్యోగులతో పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే బుధుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ధనుసు రాశికి ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ అష్టమ బుధ దోషం పోవాలంటే తప్పనిసరిగా నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అప్పుడే అష్టమ బుధ దోషం పోతుంది. అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం లేదా వింటం చేయాలి. ఎందుకంటే అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేరు, అవసరానికి పరీక్షల్లో రాణించలేరు. అలాగే విద్యలో కూడా కొంచెం డల్ ఉండే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ బుధ దోషం పోవడానికి ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే రవి కూడా ఫేవరబుల్గా లేడు కాబట్టి రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రవస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే ఈ వారం శుక్రుడి బలం కూడా ధనుసు రాశి వాళ్ళకి లేదు. శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి అంత గొప్పగా కలిసి రాదు. సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ తక్కువ ఉంటాయి, పెద్దగా ఆఫర్స్ రావు. కళారంగంలో కూడా ఆఫర్స్ రావు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించటం, 1.25 కేజీ బొబ్బర్లు తెలుపు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవటం చేయాలి. అధిష్టాన దైవం లలితాదేవి కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం లేదా చదవటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశికి కుజుడు 6-7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ 6-7 స్థానాల్లో 6వ సంచారం ఫేవరబుల్. ధనుసు రాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే మొదటి 2 రోజుల్లో కొనుక్కోండి. ఆదివారం, సోమవారం ఈ 2 రోజుల్లో ప్రాపర్టీ కొనుక్కోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. లేదా ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా ఆదివారం, సోమవారం అమ్మండి, మంచి రేట్ వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అవ్వడానికి ఆదివారం, సోమవారం బలం ఉంది. అలాగే అప్పులు తీర్చడానికి బలం ఉంది. బ్రదర్స్తో ఉన్నటువంటి గొడవలు క్లియర్ చేసుకోవడానికి కూడా ఆదివారం, సోమవారం బలం ఉంది. మంగళవారం నుంచి మాత్రం కుజుడి బలం లేదు. మంగళవారం నుంచి అందులో కుజుడు 7th హౌస్లోకి వస్తున్నాడు. లైఫ్ పార్ట్నర్తో కానీ కొత్తగా ఏర్పడే పరిచయాల విషయంలో కానీ మంగళవారం నుంచి శనివారం వరకు ధనుసు రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ కుజుడి బలం పెరగటం కోసం అధిష్టాన దైవం అనేటటువంటిది సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలం చూస్తే రవి అష్టమంలో ఉన్నాడు. 8th హౌస్లో రవి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈ వారం మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. హార్ట్ రిలేటెడ్ కానీ ఐస్, కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఏదో ఒక అనారోగ్య సమస్య ఆ మకర రాశి వాళ్ళకి వెంటాడుతూ ఉంటుంది. అలాగే ఆఫీస్లో కొలీగ్స్తో, బాస్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. రవి 8th హౌస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని అంటూ ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా పని చేయట్లేదు అంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొలీగ్స్తో కానీ బాస్తో కానీ అవసరమైనంత వరకే మాట్లాడుతూ బిహేవ్ చేయండి. లేకపోతే లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మకర రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం కూడా లేదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. జాబ్ లేని మకర రాశి వాళ్ళకి బాగా కష్టపడితేనే జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా కొంత ఫ్లక్చుయేషన్స్తోనే ఈ వారం కనిపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. కళారంగంలో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది. భాగ్యంలో శుక్రుడు ఉన్నప్పుడు సినిమా, టీవీ రంగాల్లో కానీ సంగీత, నాట్య రంగాల్లో కానీ ఉన్నట్టుండి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బిజినెస్లో కూడా లాభాలు తెచ్చుకోగలుగుతారు. అయితే కుజుడు 5, 6 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు 5వ సంచారం యోగించట్లేదు. మొదటి 2 రోజుల్లో మకర రాశి వాళ్ళ సంతానంలో అబ్బాయిల వల్ల టెన్షన్స్ ఉంటాయి. ఆదివారం, సోమవారం మీ పిల్లల్లో మకర రాశి వాళ్ళకి మగపిల్లలు ఉంటే వాళ్ళు ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు.
మంగళవారం నుంచి శనివారం వరకు కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పులు తీర్చడానికి మంగళవారం నుంచి శనివారం వరకు మకర రాశి వాళ్ళకి బలం బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్లో డీల్ ఓకే అవ్వడానికి బలం ఉంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుని వాళ్ళ వల్ల బెనిఫిట్స్ పొందడానికి కూడా మంగళవారం నుంచి శనివారం వరకు బలం ఉంది. అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా రెండిటికి కూడా మంగళవారం నుంచి శనివారం వరకు మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మకర రాశి గురుబలం బాగుంది. పంచమంలో గురువు ఉన్నాడు. స్పిరిచువాలిటీ బాగుంటుంది. సక్సెస్ రేట్ బాగుంటుంది. రాహు తృతీయంలో చాలా బాగున్నాడు. అబ్రాడ్ ఛాన్సెస్ అనేవి మకర రాశి వాళ్ళకి బలంగా ఉన్నాయి. ఏళ్ళనాటి శని ఉన్నా కూడా ఫ్యామిలీ పర్సన్స్ మధ్యలో అంటే ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న గొడవలు అవుతాయి తప్ప ఏళ్ళనాటి శని పెద్దగా ప్రభావాన్ని చూపించడు. ఆ గొడవలు కూడా రాకుండా ఉండాలంటే నువ్వుల ఐటమ్స్ వీలైనప్పుడు ఎవరికైనా టెంపుల్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండండి. ప్రధానంగా మకర రాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు. రవి బుధుల బలం పెరగాలంటే విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చాంటింగ్ రోజు వింటే మంచిది లేదా చదివితే మంచిది. మంత్రం అయితే కనుక అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే ఈ వారం మొత్తం రవి బుధుల బలం పెరిగి మకర రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మకర రాశి వాళ్ళు ఈ పరిహారాలు పాటించినట్లయితే కనుక ఈ వారం మొత్తం యోగదాయకమైనటువంటి అనుకూలమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో కొలీగ్స్తో కలిసిరా కాకుండా మీ పని మీరు చేసుకోండి. ఇండివిజువల్గా మీ పని మీరు చేసుకుంటే మంచిది. కొలీగ్స్తో కలిసి ఏ పని చేసినా సరే క్రెడిట్ మొత్తం కొలీగ్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ కొలీగ్ ఎంత క్లోజ్ అయినా సరే ఆఫీసులో మీకు వర్క్ ఉన్నప్పుడు కొలీగ్తో కలిసి కాకుండా మీరు ఇండిపెండెంట్గా చేసుకోండి. కొలీగ్తో కలిసి చేస్తే మాత్రం క్రెడిట్ మొత్తం కొలీగ్కి వెళ్ళిపోతుంది. మీ క్రెడిట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కుంభరాశికి 6వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. కుంభరాశి విద్యార్థులకు ఈ వారం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్లో కుంభరాశి విద్యార్థులు ఈ వారం నెంబర్ 1గా ఉంటారు. అలాగే జాబ్ లేని కుంభరాశి వాళ్ళకు కూడా గట్టిగా ట్రై చేస్తే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ ఈ వారం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా సాగుతుంది. ఊహించిన దానికంటే బిజినెస్లో కుంభరాశి వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 8th హౌస్లో యోగిస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు యోగిస్తే ధనం అనేది ఊహించని విధంగా కలిసి వస్తూ ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో సక్సెస్ కనిపిస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ బిజినెస్లు చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కుజుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ సంచారం, తర్వాత 5 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజుల్లో కుజుడు 4వ సంచారం, చతుర్థ కుజదోషం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ వారం మొదటి 2 రోజుల్లో ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా ఎదురు దెబ్బ తగులుతుంది. దానివల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 2 రోజులు ఆది సోమవారాల్లో ప్రాపర్టీ ఇష్యూస్ జోలికి వెళ్ళకండి. రియల్ ఎస్టేట్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మొదటి 2 రోజులు జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత 5 రోజుల్లో మీ పిల్లల్లో అబ్బాయిలు ఉంటే వాళ్ళ వల్ల ఏదో ఒక ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. మగ సంతానం వల్ల కుంభరాశి వాళ్ళకి మంగళవారం నుంచి శనివారం వరకు ఏవో ఒక చికాకులు ఉండే సూచనలు ఉన్నాయి. అయితే కుంభరాశి వాళ్ళకి మేజర్ గోచార ప్లానెట్స్ రాహువు, కేతువు, గురువు, శని ఇవేవి ఫేవరబుల్గా లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోండి. కాలభైరవుడిని ఎక్కువ పూజించండి. శివాలయంలో కాలభైరవుడి మందిరానికి వెళ్ళి శుద్ధోదకము అంటే మంచినీళ్లతో అభిషేకం చేయించుకుంటే మంచిది. కాలభైరవుడికి మారేడు దళాలతో పూజ చేయించుకుంటే మంచిది. అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని చదవటం లేదా వినటం చేయండి. ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం కూడా ఎప్పుడు మనసులో చదువుకుంటూ ఉండండి. అప్పుడు మేజర్ ప్లానెట్స్ రాహువు, కేతువు, గురువు, శని ఇవన్నీ కూడా ఫేవరబుల్గా మారిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం కన్సిడరేషన్లో రవి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం బలం లేదు. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి.
సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి లేదా చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 6వ స్థానంలో యోగిస్తున్నాడు. రవి ఎక్సలెంట్గా ఉన్నాడంటే ఆఫీసులో ఎక్సలెంట్గా ఉంటుంది. కొలీగ్స్ ఫేవరబుల్, బాస్ ఫేవరబుల్, మంచి ఎక్సలెంట్గా మీకు గుర్తింపు అనేది ఆఫీసులో వస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో శత్రువులు మిత్రులుగా మారిపోతారు. హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. 6th హౌస్లో రవి ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నా కూడా చాలా వరకు రవి బలం వల్ల హెల్త్ అంతా కూడా సెట్ అయిపోతుంది. అలాగే పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేసినా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మీనరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంక్ రావటం కష్టం. క్లాస్లో టాప్గా ఉండాలంటే బాగా కష్టపడి చదవాలి. జాబ్ కోసం కూడా బాగా ట్రై చేస్తేనే జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా కొంత ఫ్లక్చుయేషన్స్ అనేవి మీనరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మీనరాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడండి. లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. వేరే థర్డ్ పర్సన్ వల్ల లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని థర్డ్ పర్సన్ వల్ల గొడవలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 3, 4 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు 3వ సంచారం ఎక్సలెంట్గా ఉన్నాడు. తర్వాత 5 రోజులు 4వ సంచారం బాలేడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా దానికి సంబంధించిన డిస్కషన్స్ కానీ కొనటం అమ్మటం కానీ మొదటి 2 రోజుల్లోనే చేసుకోవాలి. తర్వాత 5 రోజులు బలం లేదు. తర్వాత 5 రోజుల్లో ప్రాపర్టీ కొన్నా అమ్మినా ఎదురు దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీల్ ఓకే చేసుకోవాలన్నా మొదటి 2 రోజుల్లో ఓకే చేసుకోండి. అప్పులు క్లియర్ చేయాలన్నా మొదటి 2 రోజుల్లో బలం బాగుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా మీనరాశి వాళ్ళకి మొదటి 2 రోజుల్లోనే బలం బాగుంది. తర్వాత 5 రోజులు పెద్దగా బలం లేదు. అలాగే మేజర్ ప్లానెట్స్ రాహువు, కేతువు, గురువు, శని ఏవి కూడా మీనరాశికి ఫేవరబుల్గా లేవు కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. ప్రత్యేకంగా దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలాంటి అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం, కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అదేవిధంగా కాళికా అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ కాళికా ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేస్తే మేజర్ గోచార గ్రహాలు చాలా వరకు ఫేవరబుల్ అవుతాయి. అలాగే ఈ వారం తీసుకుంటే ప్రధానంగా రవి బలం అద్భుతంగా ఉంది, కానీ బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం మీనరాశి వాళ్ళు చేయాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం వెలిగించుకుంటూ ఉండాలి. వీలైనప్పుడల్లా ఈ వారంలో గణపతి టెంపుల్లో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెడితే మంచిది. అలాగే గణపతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ చదవటం వింటం చేసుకోవాలి. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపిస్తే మంచిది, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకుంటే కూడా మీనరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించటం, కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం పెరిగి ఈ వారం మొత్తం మీనరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే మీనరాశి వాళ్ళకి వారం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. 12 రాశుల ఫలితాలు, రాశులకు సంబంధించిన పరిహారాలు. ప్రతి వారము కూడా మీ వారఫలం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వారఫలాన్ని బట్టి ఏ పరిహారాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.